ముందుగా కొంచెం అంత ధనియా పొడి, అలాగే కాస్త కారము, పిల్లకైతే మీరు కాస్త తగ్గించినా పర్వాలేదు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, గరం మసాలా, అలాగే చాట్ మసాలా కొంచెం పులుపుదనం కోసం, కాస్త నూనె వేసుకోండి. అలాగే మనం కొంచెం మిక్స్ చేసుకుందాం. మీకు కావాలంటే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు, ఎక్కువ కాదు, చిన్న చుక్క వేసుకొని కలిపేసేయండి. మరి సాల్ట్ వేసుకోలేదు కదా, అలాగే సాల్ట్ చిటికెడు. ఈ మసాలా ఏంటంటే పన్నీర్కి పట్టించబోతున్నాము, అందుకనే కొంచెం తడి చేస్తే చక్కగా పట్టుకుని ఉంటుంది కదా. సో రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ పన్నీర్ స్లైసెస్ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ పన్నీర్ స్లైసెస్కి మనం ఈ మసాలాని పట్టిస్తాం. స్లైసెస్ తీసుకోండి, చక్కగా బ్రష్ ఉంటే బ్రష్తోని లేదంటే చేయితోని కూడా దీనికి అంటించేసేయండి. ఎందుకంటే పన్నీర్ కాస్త చప్పగా ఉంటుంది కాబట్టి మసాలా మీరు పెట్టారనుకోండి టేస్టీగా ఉంటాయి. ఇరిగిపోయినా పర్వాలేదు, ఎలాగో మనం ర్యాప్ చేస్తాం కాబట్టి దోశలో పర్వాలేదు, ఇరిగిపోయినా పర్వాలేదు. సో మరి పట్టించేసాను. మనం ఫిష్కి మసాలా ఎలా పట్టిస్తామో అలాగే రెడీ. ఇది పక్కన పెట్టేద్దాం. ఇక్కడ రెడీ అయిపోయాయి. నేను ఒక చిన్న పెనం పెట్టుకున్నాను. ఈ పన్నీర్ని మనం కొంచెం ఆయిల్ వేసుకొని రెండు వైపులా కాస్త గ్రిల్ చేసుకుందాము. అలాగే మరి దోశ వేసుకోవటానికి కూడా పెనం రెడీగా ఉంది. ఇప్పుడు మనం దోశ వేసుకోవాలి, బేసన్ దోశ. మరి బేసన్ అంటే శనగపిండి. ఇందులో శనగపిండి మీకు ఎంత కావాలి, ఎన్ని దోశలు వేసుకుంటారో దాని ప్రకారంగా మీరు శనగపిండి వేసుకోండి. అలాగే ఇందులో కాస్త సాల్ట్ వేసుకుందాము. మరొక్కసారి మిక్స్ చేసేయండి. ఇందులో మనం కొంచెం అంత గోరచ్చటి నీళ్ళు వేసుకుందాము. ఎక్కువ కాదు, కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోవటానికి. అలాగే మామూలు నీళ్ళు కూడా వేసేసుకొని మనం దోశ పిండిలాగా కలుపుకోవాలి. ఫస్ట్ ఎప్పుడైనా ఎక్కువగా నీళ్ళు వేసుకోకుండా తక్కువగా వేసుకుని ఉండలు లేకుండా మిక్స్ చేసుకుంటే తర్వాత కావాలంటే నీళ్ళు వేసుకోవచ్చు. విస్క్ కానీ లేదంటే స్పూన్తోనైనా కలుపుకోవచ్చు. ఉండలు లేకుండా పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మన పెనం కూడా కాస్త వేడెక్కింది. ఇందులో కొంచెం ఆయిల్, అలాగే ఈ పన్నీర్ ముక్కల్ని ఎక్కువ కాదు, లైట్గా కుక్ చేస్తే సరిపోతుంది. పన్నీర్ ఫ్రై అవ్వటం ఎక్కువ టైం పట్టదు. మరి ఇంకోవైపు చూడండి, పన్నీర్ ఇలా కుక్ చేస్తే సాఫ్ట్గా అయిపోతాయి. వేడిగా తింటే ఎంత చక్కగా ఉంటాయంటే అంత చక్కగా ఉంటుంది. సో మరి సాఫ్ట్గా అయిపోయింది పన్నీర్. ఇంకొక నిమిషం పాటు కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇక్కడ పిండిని నేను ఇంకొంచెం పల్చగా చేసుకుంటాను, దోశ వేయాలి కదా. మరి ఇక్కడ స్టవ్ కూడా ఆన్ చేసేస్తాను దోశ కోసం. మరి ఇంకో విషయం అండి, మన వారేవా ప్రోగ్రాము జూలై 6th నుంచి మరి ముందే పరిగెట్టేసాం. మేము కొంచెం ముందుగా వస్తున్నాము మీకోసం. మీరందరూ మా ప్రోగ్రామ్ని చాలా బాగుంది అంటున్నారు కదా, అందుకనే మీకోసం 12 నుంచి 12:30 వరకు కాకుండా 11:30 నుంచి 12 వరకు జూలై 6th నుంచి మీ ముందు ఉండబోతున్నాము. మరి ఎక్కడికి వెళ్ళకుండా కొంచెం ఆ టైం సెట్ చేసుకొని ఇంట్లో ఉండండి. 11:30 to 12, సరేనా అండి? మరి ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసాను. మన పన్నీర్ రెడీ అయిపోయింది. మెల్లిగా తీసేసి ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం. మరి ఈ పెనాన్ని కూడా నేను పక్కన షిఫ్ట్ చేసేసాను. ఇప్పుడు మనం దోశ వేసుకోవటానికి దోశ పెంక తీసేసుకోండి. చూడండి, ఇలా థిక్గా ఉంది మన పిండి, ఇలాగే ఉండాలి. సో రెడీ. ఈ విస్క్ కూడా తీసేస్తాను. తీసేసి గుంట స్పూన్ తీసుకోండి దోశ వేయటానికి.
కొంచెం పెనం వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం దోశ వేసుకోవటమే. ఇప్పుడు మనకి సులభంగా నాన్ స్టిక్లు వచ్చేసాయి. మనం ఏ దోశ వేసుకోవాలన్నా ఈజీగా స్మూత్గా దోశలు వచ్చేస్తాయి. రెడీ. కొంచెం అంత ఆయిల్, మరి కొంచెం కలర్ వచ్చేంత వరకు మనం ఈ దోశను కుక్ చేసేసి ఇప్పుడు మరి ర్యాప్ చేయాలి కదా. ర్యాప్ చేయటం కోసం మనకి ఇక్కడ అన్ని రకరకాల వెజిటబుల్స్ ఉన్నాయి. ఎక్కువ కూడా అవసరం లేదండి. మీరు ఇంట్లో ఎప్పుడు మనకి ఉల్లిపాయ ఉంటుంది, టమాటా ఉంటుంది, అలాగే అల్లం వెల్లుల్లి ఉంటాయి, పచ్చిమిరపకాయలు ఉంటాయి.